హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జర్నీ. మొత్తం కొత్త వీడియో స్కిప్ చేయమాకండి, లాస్ట్ షూట్ చూడండి. ఈ బండి వచ్చేసి చూస్తున్నారు కదా, పల్సర్ 220 అండి. ఇది వచ్చేసి BS6 బండి. మొత్తం వచ్చేసి కస్టమర్ అయితే అన్న డిస్క్ పడట్లేదు అన్న అని చెప్పాడండి. మొత్తం అసలు ఇది పడట్లేదు ఏంటి అని చెప్పి చెక్ చేసి అందులో డిస్క్ అయితే లేదండి. సరే కదా అని చెప్పి నేనైతే మెల్లగా డిస్క్ కూడా చేశానండి. అయితే కస్టమర్ ఏం చెప్పాడంటే నాకు, అన్న ఇది డిస్క్ ఏమవుతుందంటే రన్నింగ్లో పట్టేస్తుంది అన్న, నేను 2-3 సార్లు డిస్క్ బ్యాట్లు వేయించా, డిస్క్ చేయించా కానీ పట్టేస్తుంది. నేను ఏం చేశానంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం తీపిచ్చేసానన్న. కొంచెం ఏదో ఒకటి చేయన్నా అని చెప్పాడండి. సరే చేద్దాం కదా అని చెప్పి మొదలు పెట్టాను. అయితే మనోడు అక్కడ చేపించిన మెకానిక్ అయితే మనోడిది వచ్చేసి ఇది చిన్న తిరుపతి అంట, ద్వారకా తిరుమల. అక్కడ నుంచి కనుక ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే, ఆ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే పల్సర్ లవర్స్ ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి గైస్. మొత్తం వచ్చేసి మనోడైతే అక్కడ మెకానిక్ సోదరుడు చెప్పింది ఏంటంటే డిస్క్ పంప్ సెట్ మొత్తం గడ్డ మొత్తం మార్చేయాలి, అది మారుస్తాకైతే 3000 చిల్లర అయింది అని చెప్పాడంట. నేనైతే దీనికి అదేం వద్దు బ్రదర్, నేను చేస్తాను అని చెప్పి మొదలు పెట్టే పని అయితే. దీన్ని చూస్తున్నారు కదండి, డిస్క్కి పిస్టన్ లోపల పిస్టన్లు ఉంటాయండి. అసలు ఈ పీగుతాకైతే నరాలు తెగిపోతాయేమో అనిపించింది నాకు. ఎందుకనంటే అంత పట్టేసినప్పుడు ఏమైతే అంటే మనం డిస్క్ ప్యాడ్లు వేసినప్పుడు పిస్టన్స్ అనేవి లోపలికి బయటికి ఫ్రీగా మూవ్ అవ్వాలండి. లోపలికి వెళ్ళి బయటికి ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఆ ఆయిల్ అనేది ఏమవుతుందంటే లోపల పంపు చేసి ఫ్రీగా పంపించిద్ది, బయటికి లోపలికి తన్నేస్తూ ఉంటుంది ఎయిర్ పట్టేసి. ఇదేమవుతుందంటే లోపలికి వెళ్ళి అటు ఉండిపోతున్నాయి, అంటే బయటకు వస్తున్నాయి కదా పంపు, బయటకు వచ్చి మళ్ళీ లోపలికి అనేది వెళ్ళట్లేదు, అక్కడ స్టక్ అయిపోతున్నాయి. అలా స్టక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, డిస్క్ అనేది వీల్ ఫ్రీగా తిరగట్లేదు, వీల్ అనేది పట్టేస్తూ ఉంది, డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోతూ ఉంటుందండి. దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా, మనమైతే పిస్టన్లు పీకుతాకైతే నరాలు తెగిపోయినాయండి. ఎట్టో ఒకటి అడితే పిడితే పీకేసాక చూస్తున్నారు కదండి, లోపల డిస్క్ ప్యాడ్లు పీకేసాము. తర్వాత డిస్క్ ప్యాడ్లు ఉన్నాయా లేవో మనం చెక్ చేసుకోవడం. డిస్క్ ప్యాడ్లు అయితే మన దగ్గర ఉన్నాయి. అలాగే దీనికి ఓరింగ్లు కూడా పిస్టన్ పీకేసాం కదా, ఓరింగ్లు కూడా వేసేద్దామని చెప్పి లోపలైతే మెల్లగా ఒక ఓరింగ్ పీకేస్తున్నానండి. ఈ ఓరింగ్లు అయితే మనం వేస్తున్నాము, చూస్తున్నారు కదండి. లోపల అయితే ఆ ఓరింగ్లకి అసలు ఎందుకన్నా ఏమవుతుంది, అసలు ఎందుకు పడుతుంది పిస్టన్ అంటే, ఆ ఓరింగ్లకి 4 ఓరింగ్లు ఉంటాయండి. ఆ 4 ఓరింగ్లు కూడా లోపల సైడ్ ఏమవుతుందంటే చిన్న చితక డస్ట్ లాగా పట్టేస్తూ ఉంటుందండి. చిన్న మకిలి డస్ట్ పట్టేసి ఏమవుతుందంటే ఓరింగ్ అనేది కొంచెం బయటకు ఉబ్బిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేసినప్పుడు ఆ పిస్టన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటుందండి దీని తల్లి. అది లోపలికి వెళ్ళదు, బయటికి రాదు, ఇటు గుంజినా సరే అట్టే ఉంటుంది. దీనికైతే 30 తిప్పలు పెట్టి అసలు నాకైతే 2 hours టైం పట్టింది అబ్బా, మామూలు టైం పట్టలేదు. నేను నేర్చుకునేటప్పుడు అయితే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటి అంటే డిస్క్ అండి. ఒకటి డిస్కు, ఇంజిన్, వైరింగ్, ఈ 3 కూడా గట్టి కాన్సన్ట్రేషన్ చేశాను అబ్బా. మొత్తానికి వచ్చేసి ఇప్పుడైతే డిస్క్ చూస్తారు కదండి, దీనికైతే 2 గంటల 1.5 hour టైం పట్టింది. మొత్తానికి వచ్చేసి కస్టమర్ దగ్గర అయితే నేను మొత్తం 850 రూపీస్ తీసుకున్నానండి. అంటే డిస్క్ ప్యాడ్లు కొత్త వేసా, డిస్క్ ఓరింగ్లు ఒరిజినాలిటీ వేసా, డిస్క్ ఆయిల్ వాడా, తర్వాత చైన్ స్ప్రే ఇచ్చా, తర్వాతకు వచ్చేసి ఫిట్టింగ్ ఛార్జ్, ఇవి మొత్తం కలిపి క్లచ్ కేబుల్ ఇవన్నీ కలిపి నేను 850-900 రూపీస్ తీసుకున్నా కస్టమర్ దగ్గర అయితే. మొత్తానికి వచ్చేసి మనమైతే మరి నువ్వేంటన్నా మరి డిస్క్ పిస్టల్ పెట్రోల్తో క్లీన్ చేస్తున్నాం ఏంటన్నా అంటే వాటర్తో క్లీన్ చేస్తున్నాం అంటేనా, మరి పెట్రోల్తో క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న, పాడైపోవా ఏంటని మీరు అడగవచ్చు. వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి గురు, ఎందుకంటే లోపల ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే నాకు దీంట్లో అంతకుముందు నేను నేర్చుకునే రోజుల్లో అయితే దీనికి వచ్చేసి షాంపూ, ₹1 షాంపూలు, ₹2 షాంపూలు తీసుకొచ్చి షాంపూతో నీట్గా క్లీన్ చేసి ఇచ్చేటోను. ఇప్పుడైతే మన దగ్గర పోమ్ లిక్విడ్ ఉంది కాబట్టి పోమ్ లిక్విడ్ అనేది మనం ఆ గమేలాలో ఒక 2-3 మూతలు వేసేసుకొని ప్రశాంతంగా మొత్తం మిక్స్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే ఈ క్లీనింగ్కే ప్రాసెస్ ఎక్కువ పట్టిద్దండి. ఈ క్లీనింగ్ నువ్వు ఎంత చేసుకుంటావో డిస్క్ అనేది అంత బాగా ఉంటుందండి. అంటే నువ్వు డిస్క్ మొత్తం ఎంత నీట్గా లోపల ఓరింగ్లు తీసేసి ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అసలు దాంట్లో గిస్టు ఏముండదు, ఓరింగ్లు ఫ్రీగా ఉంటాయి, లోపలికి మంచిగా దిగుతాయి, మనకు పిస్టన్ పిన్లు కూడా బాగా దిగుతాయండి. మొత్తానికి వచ్చేసి దీనికైతే చాలా టైం పట్టేసిందండి, మామూలు టైం కాదు. మొత్తానికి వచ్చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి, కొత్త వాళ్ళు అయితే నా కింద హాయ్ అని కామెంట్ చేయండి గైస్. అలాగే కొంచెం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, కొంచెం చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఒక 4గురికి, ఓకేనా? ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం, కొంచెం గుర్తించండి గైస్, ఓకేనా? మొత్తానికి వచ్చేసి ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలి, అసలు దేనికి సంబంధించింది కావాలి ఏంటి నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం అసలు ఎంతమంది ఫేస్ చేస్తారు, డిస్క్ ప్రాబ్లం అనేది. చాలామంది డిస్క్ ప్యాడ్లు వేయించుకుంటారండి, డిస్క్ ప్యాడ్లు వేయించుకొని వెళ్ళిపోతారు. కానీ డిస్క్ ప్యాడ్లు వేయించుకున్నాక ఏమవుతుందంటే చక్రం హార్డ్గా తిరుగుతూ ఉంటుంది, పట్టేస్తూ ఉంటుంది. అలా పట్టేస్తాం వల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మైలేజ్ పడిపోద్దండి. ఎందుకంటే చక్రం ఫ్రీగా ఉంటేనే కదా మనకి మైలేజ్ వచ్చేది. ఆ చక్రం అనేది ఫ్రీగా లేకుండా పట్టేస్తా ఉంటే ముద్దుకు వెళ్తే ఏమవుతుంది, మనకి ఆ మైలేజ్ అనేది తగ్గిపోద్ది, ఓకేనా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే డిస్క్ ప్యాడ్లు బాగా అరిగిపోతాయండి, ఓకేనా?
థర్డ్ వచ్చేసి ఏంటంటే డిస్క్ ప్లేట్ అని చూద్దారు, ఆ వీల్ ఉంది కదా డిస్క్ వీలు, అది కూడా అరిగిపోతూ ఉంటుందండి, అరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, పికప్ అనేది అసలుకే ఉండదు బండి. ఓకేనా, ఇవన్నీ ప్రాబ్లమ్సేనండి. సో మనం డిస్క్ ప్యాడ్లతో పాటు కుదిరితే కనుక డిస్క్ పిస్టన్ ఓరింగ్ కూడా ఏం చేసుకోండి, అది ఓరింగ్ ఏం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? సో మొత్తానికి వచ్చేసి ఇంకా దీనికైతే నీట్గా మనం బండి కస్టమర్కి నీట్గా సాటిస్ఫై అయ్యేలా కూడా నీట్గా చేసామండి. కస్టమర్ అయితే షాక్ అయ్యాడు, ఏందన్నా ఇది 3000 అవుతుందని చెప్పారన్న, దీనికి వచ్చేసి నేను ఇలాగ ఫ్రంట్ బ్రేక్ లేకుండా కనీసం 8 నెలల నుంచి తోలుతున్నా అని చెప్పాడండి. సో ఇంత పెద్ద బళ్ళకే కాదండి, మామూలు చిన్న చిన్న స్ప్లెండర్లో ఎక్సెల్ బళ్ళకైనా సరే ఆల్మోస్ట్ ఫ్రంట్ బ్రేక్ అనేది కంపల్సరీ ఉండాలండి, అది లేకపోతేనే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటిది ఇంత పెద్ద హెవీ బండికి ఫ్రంట్ బ్రేక్ లేకపోతే ఎలాగండి, అసలు మనోడు ఎలా తోలాడు ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను నార్మల్గా ట్రైల్కి వెళ్దాం అని చెప్పి ట్రైల్కి వెళ్తే ఓవర్ దీనమ్మ ఫ్రంట్ బ్రేక్ పడట్లేదు, అసలు ఇదేంద్రా నాయన, బ్యాక్ బ్రేక్ వచ్చేసి ఎక్కడో కాలు కింద ఎక్కడో ఇక దాని మీద నుంచుంటే కానీ పడట్లేదు, ఏంద్రా నాయన ఇది అనిపించింది నాకైతే. సో మొత్తానికి వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలాంటి బళ్ళకి కంపల్సరీ కూడా మీకు డిస్క్లు కనుక ఫ్రంట్ డిస్క్లే కానీ బ్యాక్ డిస్క్ కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే మాత్రం ఇమీడియట్గా చేంజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే సెంటర్ స్టాండ్ వేసుకొని చూసుకోండి, డిస్క్ ఫ్రీగా తిరుగుతుందా లేదా, చక్రం ఎదరలా తిరుగుతుంది, అసలు వెనకాల అలా తిరుగుతుంది, అసలు ఎట్లా ఉంది దీని పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అలా చెక్ చేసుకున్నాక ఫ్రీగా లేకపోతే మాత్రం ఇమీడియట్గా నేను చెప్పినట్టు చేయండి, మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. లేకపోతే ఏమైందంటే దోల తీరిపోతుంది. సో దీనికైతే పిస్టల్ అనేది చాలా హార్డ్గా వెళ్ళినాయండి లోపలికి, మామూలు వ్యవహారం కాదండి బాబు, దోల తీరిపోయింది. పిస్టల్ అయితే అంత గట్టిగా వెళ్ళినాయి. ఇంకా ఆ పిస్టల్ని ఎడితిప్పి 30 రూపాయలు పెట్టి ఎక్కించాక ఆ తర్వాతకు వచ్చేసి డిస్క్ ప్యాడ్లు కూడా ఎక్కించేశారండి. మరి ఇంత లాంగ్ వీడియో ఎందుకు చేస్తానంటే చాలామంది మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది ఏం చేస్తారంటే, అన్న నువ్వు వీడియోస్ చేస్తున్నావు కాకపోతే కొంచెం లాంగ్ వచ్చేలా చూసుకో అన్న, అదన్నా ఇదన్నా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అంటే అసలు ఎవడ కామెంట్ చేసిండు భయ్యా నీకు, ఆ కామెంట్ పెట్టిన మెసేజ్ నాకు చూపించే భయ్యా అంటున్నారు. నాకేం పని భయ్యా నీకు చూపించేంత అవసరం, అర్థమవుతుందా? నేను నీ ఒక్కడి గురించి చెప్తున్నాను. ఓకేనా, మొన్న అలా నాకు కామెంట్ చేసిన పర్సన్ గురించి చెప్తున్నాను. సో నాకేం పని ఉంది చెప్పు, నీకు మొత్తం డీటెయిల్గా చెప్పేంత అవసరం లేదు కదా. సో దీనికి వచ్చేసి ఆయిల్ చూస్తున్నారు కదండి, అసలు మనకు డిస్క్ ఆయిల్ మరి ఏందన్నా దీనికి, మరి ఆయిల్ ఇలా చేస్తున్నావు ఏంటి, ఏమైనా దీనికి ఇంజక్షన్ పోడుస్తున్నావా ఏందని మీరు అనుకోవచ్చు. దీనికి వచ్చేసి మనం ఎయిర్ అనేది పంపు చేస్తున్నాం అయితే మనం ఎయిర్ అనేది పంపు చేస్తే డిస్క్ అనేది చాలా చాలా బాగా పడుద్ది. ఓకేనా, సో మనం దీనికి వచ్చేసి ఎయిర్ పంపు చేస్తున్నాము. కాకపోతే మన దగ్గర వచ్చి సిరంజి అనేది చాలా పెద్దగా ఉండాలి. కాకపోతే మా సిరంజి ఎవరు ఎత్తుకెళ్ళారో ఏందో నాకు అర్థం కావట్లేదు, దానివల్ల అయితే నేను చిన్న సరైనతో చేస్తాను. సో కంపల్సరీ కూడా ఎవరైనా సరే డిస్క్ ప్యాడ్లు కానీ డిస్క్ ఓరింగ్ కానీ ఎంచుకున్నప్పుడు కంపల్సరీ ఇదే పని చేస్తారండి, డిస్క్ పంపు అనేది పంపు చేసుకోవాలి. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం నీట్గా ప్రశాంతంగా సెట్ చేస్తున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఇవ్వండి ఏం బండి, అసలు మీకు బండి డిస్క్ ఉందా లేదా, ఈ పరిస్థితి ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. డిస్క్ అయితే ఇప్పుడు చాలా బాగుందండి, చాలా ఫ్రీగా తిరుగుతుంది, కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. సో ఓకేనా.